Hi, this is PP Rao from Enjoy Learning with PP Rao. Today, I'm diving into explained in a simple and fun way just for you. If you enjoy the video, don't forget to like, subscribe, and share it with your friends. Thanks in advance for watching. If you have any doubt, leave a comment in comment section. Let's get started. డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారు ఒక ప్రెస్ నోటు 17/12/2024 రిలీజ్ చేశారు. ఇది దేని గురించి అన్నట్లయితే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2025కి సంబంధించి. ఇందులో నామినల్ రోలు డేటాని ఎడిట్ చేసుకునే ఆప్షన్ని ఇవ్వడం జరిగింది డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వారు. ఎన్ఆర్లో ఈ డేటాని మనం ఓల్డ్ రికార్డ్స్ ద్వారా బేస్ చేసుకుని ఇంతకుముందు ఎర్రర్స్ కనుక చూసుకుంటే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే అపార్ ఐడి కనుక చేయించుకున్నట్టయితే ఆ విద్యార్థులు ఎన్ఆర్ కూడా మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ డేటా ఎడిట్ ఆప్షన్ మనకి స్కూల్ లాగిన్లో ఇచ్చారు. అది ఈ నెల 19/12/2024 నుంచి 23/12/2024 వరకు మనం ఈ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ఏ ఫీల్డ్స్ ఎడిట్ చేసుకోవచ్చు అనేది మనకు వివరంగా మన స్టూడెంట్ నేమ్ని, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కాంబినేషన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ లాంగ్వేజెస్, మీడియం, వీటితో పాటు మనకి మరికొన్ని ఎడిట్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. అది ఒకటి డిజేబిలిటీ. ఈ డిజేబిలిటీ కనుక మనం ఆ స్టూడెంట్ని మారిస్తే ఆ సర్టిఫికెట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ముందుగానే మన సిస్టంలో స్టోర్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఓఎస్ఎస్సి సబ్జెక్ట్స్ కానీ వాటి కోడ్స్ కానీ మార్చుకునే అవకాశం ఉంది ఏమైనా మనం ఎర్రర్ చేస్తే. అలాగే వొకేషనల్ ఎస్ఎస్సి సబ్జెక్ట్స్ వాటి కోడ్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫోటో, సిగ్నేచర్ ఒకవేళ ఇంతకుముందు తప్పుగా మనం అప్లోడ్ చేసినట్టయితే ఆ ఫోటోల్ని మార్చడానికి మనం అవకాశం ఉంది. ఫోటో సిగ్నేచర్స్ని మనం ఆ సిస్టంలో స్టోర్ చేసి ఉంచుకోవాలి. వారు ఇచ్చినటువంటి సైజుల విషయంలో మనం అదే విధంగా పాటించాల్సి ఉంటుంది.